నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులకి స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి, మణిమాల మాస్టర్ గారికి, అలాగే మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మన మాస్టర్స్ అందరికీ, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకి ఆధ్యాత్మికంగా గైడ్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్‌కి శతకోటి ఆత్మ ప్రణామాలు. నా చేత ఈ క్లాస్‌ని లలితామాత, హనుమంతుల వారు, మహావతార్ బాబాజీ, శ్రీపాద శ్రీ వల్లభులు చెప్పిస్తున్నారండి. నాకింతటి అద్భుతమైన అవకాశాన్నిచ్చిన మణిమాల మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలండి. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మీరందరూ ఎంతో సహనంగా నేను చెప్పేది వింటున్నందుకు మీకు కృతజ్ఞతలండి. నా ద్వారా చెప్పబడే ఈ జ్ఞానాన్ని వింటున్నందుకు కృతజ్ఞతలు మాస్టర్స్. అయితే లాస్ట్ టైము ఆహ్ నా ద్వారా క్లాస్ చెప్పబడినప్పుడు మనము ఆహ్, ఒక బుక్ చెప్పుకున్నాం. 'ఆవలి తీరం'. 'ఆవలి తీరం అనుభవాలు'. అంటే 'ఆవలి తీరం' అంటే మనము మరణానంతర జీవితం గురించి మాట్లాడుకున్నాం. అందులో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మనము ఆహ్, వారు బతికున్నప్పుడు ఎలా ఉండేవారు. సారీ. మాలి అనే అతను ఒక స్వీపరు. రోడ్లు ఊడ్చుకుంటూ ఉండేవారు. వారు ఆహ్, మన లోక్‌సం రాంప గారు ఉండే వీధిలోనే ఉండేవారు. వారు రాసే బుక్స్‌ని చూసి ఈయనేమో పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు అనుకునేవారు. ఆ విధంగా తర్వాత పరిస్థితులు మారి ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత మరణానంతరం వారి జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం కొంతవరకు చెప్పుకున్నాం. వారు నాస్తికులు. వారు ఏ మతాన్ని నమ్మరు. నమ్మకపోవటం వలన వారికి మరణానంతరం ఏమీ కనిపించలేదు. పూర్తిగా డార్క్‌నెస్. సో, దాని నుంచి వారెలా బయటకొచ్చారు? ఆహ్, బయటకొచ్చి వారి తలానికి ఎలా చేరుకున్నారు అనే జ్ఞానాన్ని మనం తీసుకున్నాము. జనరల్‌గా మనం వినేది ఏంటి అంటే, మనకిలా కొంచెం జ్ఞానముండి, మనం ఏదో ఒక మతాన్ని నమ్మినట్లయితే, మనము మనకి మన మాస్టర్స్ వచ్చి తీసుకెళ్తారు కదండీ! మన మాస్టర్సు, మన కుటుంబ సభ్యులు వచ్చి మనం మరణించిన తర్వాత మనల్ని తీసుకొని ఆహ్వానించి తీసుకెళ్తారు. అప్పటికి మనం నమ్మకపోతే కన్విన్స్ చేయడానికి ఒక 13 రోజులు మళ్ళీ వస్తారు. తర్వాత సంగతి తర్వాత మీకు తెలిసిందే కదా! మన క్లాసెస్‌లో చాలా సార్లు విన్నాము. అలా 13 రోజుల్లో ఎళ్ళకపోతే మళ్ళీ ఎప్పుడో ఇలా ధ్యానం చేసే అవకాశం వచ్చినప్పుడు వెళ్తారు. సో, ఈ విధంగా వీరికి ఆ మాస్టర్స్ వచ్చి తీసుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకు అంటే వీరు నాస్తికులు. ఏ మతాన్ని నమ్మరు. మరణానంతర జీవితాన్ని అసలే నమ్మరు. దాని వలన వారికి అక్కడ దారి కనిపించలేదు. అప్పుడు ఏం జేశారు? వారు ఆహ్, చాలా ఇబ్బంది పడ్డారు. వారు అంటే అయ్యో! నాకు శరీరం లేదే అని వారు తెలుసుకోవటానికే టైం పట్టింది. ఆ తర్వాత వారికి మధ్యలో ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి తను బ్రతికి ఉన్నప్పుడు నేర్చుకున్న జ్ఞానం ఒక్కొక్కటి ఆయనకి గుర్తు రావడం మొదలుపెట్టింది. అంటే మన రాంప గారు రాసిన బుక్స్ చదవడం వల్లనో, ఏదో ఒక పేపర్ దొరికి రోడ్డు మీద అది చదవటం ద్వారానో, మొత్తానికి వారు వన్ బై వన్ వినడము, లేకపోతే తను చిన్నప్పుడు చర్చికెళ్ళినప్పుడు విన్న వాక్యాలు గుర్తు రావడం ద్వారానో, ఒక విషయం పట్ల నీకు నమ్మకం ఉంచుకోవాలి అని చాలా గట్టిగా ఒక్కానించి చెప్పారండి అందులో. మరణానంతర జీవితం ఉందని వారు ఫస్ట్ నమ్మాలి. నమ్మినప్పుడే అక్కడ వారికి దారి దొరుకుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారండి. ఆహ్, అక్కడ ఏం చెప్పారు? విశ్వసించాలి, నమ్మాలి, మరణాంతర జీవితం ఉందని నమ్మాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. అంటే మనం ఒక మంచి పాయింట్ పెట్టి చెప్పుకున్నామండి. అంటే మనము ఈ క్లాసెస్‌లో ఉన్న జ్ఞానము మనకి ఎప్పటికీ ఆత్మ లెవెల్‌లో ఉండిపోయి మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఆ మాలి నార్మల్ రోడ్లు ఊడ్చుకుని తనకసలు పాపం ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే లేదు. అలాంటి వ్యక్తికి హ్మ్. ఎప్పుడో అప్పుడప్పుడు ఒక పేపర్‌లో చదివినది, లేకపోతే ఎక్కడో విన్నది ఆహ్, వారికి ఎంత జ్ఞానాన్నిచ్చింది కదండీ! మధ్యలో వారికి దారి చూపిచ్చింది. అలాంటిది మన మాస్టర్స్ ద్వారా ప్రతిరోజు విన్న జ్ఞానము
మన ఆత్మ లెవెల్‌లో ఎంత దారిని చూపిస్తుంది మాస్టర్స్. దీనికి మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రతిరోజు ఇస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి ముఖ్యంగా మన వంశీకరణ్ మాస్టర్ గారికి మనకి ఎంతో జ్ఞానం అందిస్తున్నారు కదండీ! వారందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు ఈ సందర్భంగా చెప్పుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరం చెప్పుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. శతకోటి ఆత్మ ప్రణామాలండి. అక్కడ ఏం చెప్తారు? ఏదో ఒక మతాన్ని విశ్వసించు. వారు నాస్తికులు కదా పాపం. అందుకని హ్మ్. ఏదో ఒక మతాన్ని విశ్వసించు. అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది అని చెప్తారు. ఓపెన్‌గా ఉండు దయచేసి. ఎందుకంటే వారు ఏమీ విశ్వసించరు కాబట్టి ఓపెన్‌గా ఉండడమేనా తెలుసుకోవాలని. అప్పుడు ఎప్పుడైతే వారు విశ్వసించడం మొదలుపెట్టారో, భగవంతుడా దారిని చూపించు అని అడిగారో అప్పుడు వారికి ఒక లైట్ కనిపించడం, అక్కడి నుంచి దారి కనిపించడం. కానీ వెంటనే మాయ అండి. వెంటనే కమ్మేస్తుంది కదా! ఆహా! ఇదేదో మెరుపులే అని అనుకున్న వెంటనే అది మాయమైపోద్ది మళ్ళీ. సో, అప్పుడు మళ్ళీ వారు అ అ ఆ! నో, నో, నో నేనిలా ఉండకూడదు అని చెప్పి మళ్ళీ భగవంతుని ప్రార్థించినప్పుడు వారికొక దారి కనబడుతుంది. కనబడి మనం అనుకున్నామే ఇందాక మనం మరణించిన తర్వాత భూమి మీదకి మనకి మన సహాయకులు అంటే మన తలం నుంచి మన కుటుంబ సభ్యులు గాని, మన చనిపోయిన కుటుంబ సభ్యులు గాని కొంతమంది ఆధ్యాత్మిక గైడ్స్ ఉంటారు గదండీ! వాళ్ళు గాని మనల్నొచ్చి ఆ తలం యొక్క గైడ్స్. వాళ్ళు మనల్ని తీసుకొని ఆళ్ళతో పాటు వాళ్ళు అందరూ వచ్చి మన గురువులు వచ్చి మనల్ని తీసుకెళ్తారు కదా! కానీ వారు ఏది నమ్మరు కాబట్టి అది జరగలేదు వారికి. అందుకని వారికి అంత టైం పట్టిందనమాట. వారెంతో ఇబ్బంది పడ్డారు దానివలన. నరకం ఎక్కడో ఉండదు కదండీ! ఇప్పుడు మన సార్ చెప్తూ ఉంటారు. నరకం అనేది వేరేగా ఏముండదు. ఇక్కడ మనం సృష్టించుకున్నదే అని. సార్ నోట్లో ఇది నేను చాలా సార్లు వినడం జరిగిందండి. సో, ఆ విధంగా వారు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు వారికి ఎక్కడైతే అవన్నీ నమ్మడం మొదలుపెట్టారో అంటే మనం ఇప్పుడున్న స్టేజ్‌కి వారికి రావడానికి టైం పట్టింది గదా! ఇప్పుడు వారికి ఇద్దరు గైడ్స్ కనిపిచ్చారనమాట. వారికి దారి చూపించడానికి. ఆహ్, ఇద్దరు గైడ్స్ ఆయన కన్నా ఎత్తైన మనుషులు వాళ్ళు. ఎంతో ప్రేమతత్వంతో వారిని చూస్తూ ఉన్నారు. వారు కనిపిచ్చారు. హ్మ్. ఎలా ఉంది మాలి గ్రోవర్ ఇక్కడ అని అడుగుతారనమాట. అడిగితే అడిగేసరికి ఆయనని చూసుకుంటారు. చూసుకుంటే ఆయనకి బట్టలుండవనమాట. ఉండకపోతే హ్మ్. పెద్ద గెంతేస్తారాయన. అంటే ఇది ఆత్మలోకం. సో, ఇక్కడ అలాంటివేమి ఉండవు. నీకు కావాలంటే నువ్వు ఊహించుకో. ఆత్మలోకంలో ఏమైనా ఊహించుకుంటే నువ్వు జస్ట్ ఆహ్, ఒక థాట్ రిలీజ్ చేస్తే చాలు అది జరుగుతుంది అని చెప్తారనమాట. నువ్విక్కడ ఏమనుకుంటే, ఏ బట్టలు కావాలో, ఏ రంగు కావాలో అది ఊహించుకో అదొస్తది అంటే, ఆయన ఒక ఎర్ర రంగు కోట్‌ని ఎంచుకుంటారు. అది వారేసుకుంటారు. అంతలో లోపల ఒక మైసీ అనే ఆమె వచ్చి, "ఏంటి కొత్త వ్యక్తా?" అని అడుగుతారు. "అవును. కొత్త వ్యక్తి" అని చెప్తారనమాట. హ్మ్. మాలి పాపం అక్కడ పరిసరాలకి కొంచెం అలవాటు పడాలి కదండీ! ఎత్తైన ఆహ్, పాలరాతి భవనాల్లాగా ఉంటాయి. అదంతా చాలా కొత్తగా ఉంటది పాపం మాలికి. ఎత్తైన భవనాలు అంతా గో కొంతమంది కొంతమందొస్తారు. వచ్చి ఆ గోడల్లోంచి దూరి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అదంతా వారికి వింతగా ఉంటది. సూక్ష్మ శరీరాలతో ఉంటారు కదా! గోడలోంచి దూరి కూడా వెళ్ళిపోతారు. ఆ గోడ ఓపెన్ అవుతది. వాళ్ళెళ్ళిపోతారు. అవన్నీ చూసి వీరు నిర్ఘాంతపోతూ ఉంటారనమాట. అయితే వారు ఇంకా అక్కడ అడ్జస్ట్ అవ్వలేక నన్ను భూమి మీదకి పంపించేయండి. నేనెళ్ళిపోతాను. నేనిక్కడ ఉండలేను, ఉండలేను అని చెప్తారనమాట. నువ్వు మరణించావు మాలి. మళ్ళీ భూమి మీదకి ఇప్పుడప్పుడే ఎళ్ళడానికి అవ్వదు. నీకు మళ్ళీ కొంచెం అక్కడికి ఎళ్ళటానికి నువ్వు ప్రణాళిక అంతా రాసుకోవాలి అని చెప్పేసి చెప్తారనమాట. హ్మ్. నువ్వు హ్మ్, 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 నువ్వొక నాస్తికుడివి. నీకు దేవుడి మీద నమ్మకం లేదు. మతం మీద నమ్మకం లేదు. నువ్విక్కడ నువ్విక్కడ ఉండాలి. మరణం తర్వాత ఏమీ లేదు అన్నావు కదా! మరి ఎలా ఉన్నావు ఇక్కడ అని అడుగుతారనమాట. అక్కడున్న మైసీ అనే ఆమె. అంటే మరణానంతర జీవితం ఉందని ఇప్పటికైనా నమ్ముతావా? అని అడుగుతారు. అంటే మాలి మెల్లిగా ఊకొడతారనమాట. వారిని రెస్ట్ తీసుకోమని ఒక కిటికీ దగ్గర కూర్చోబెడతారు. కిటికీ దగ్గర కూర్చునేసరికి అక్కడి నుంచి ఒక పార్క్ కనిపించిద్ది. అక్కడ పిల్లలందరూ ఆడుకున్నట్టుగా అనిపిస్తది. ఎవరో ఒక శాండ్‌విచ్ తింటున్నట్టుగా వీరు చూస్తారు. చూసి పాపం వారికి ఆకలేసినట్టే అనిపిస్తది. నాకిప్పుడు ఆకలేస్తుంది నేనేం చెయ్యాలి అంటే, అప్పుడు వారు ఏం చేస్తారంటే, ఇక్కడంతా ఆత్మలోకంలో నువ్వు ఏం ఊహించుకుంటే అదే కనిపిస్తుంది. అదే దొరుకుతుంది. అది వచ్చేస్తది. నువ్వేం దానికి కష్టపడక్కర్లేదని చెప్తారు.
సేమ్ థింగ్ నేను ఆహ్, 'ఫకీర్' సీరీస్ ఒకటుంటదండి. సాయిబాబా గారు ఛానెలింగ్ చేసిన బుక్ అనమాట అది. అందులో సేమ్ నేను విన్నాను. బాబా కూడా ఇలాగే చెప్తారు. అక్కడ రుద్ర అనే ఒక వ్యక్తి బాబా గారికి వారి ఏంటే మన మరణానంతర జీవితం ఎలా ఉంటది? మళ్ళీ ఆహ్, అక్కడ ఎలా ఉంటాము? అవన్నీ కూడా వారికి చెప్తారనమాట. చెప్పినప్పుడు కూడా ఇలాగే చెప్తారు. ఇక్కడ ఆత్మలోకంలో నువ్వేం ఊహించుకుంటే అది నిమిషాల్లో వస్తుంది. అంతేగాని నువ్వు ఎళ్లి మళ్ళీ వాటికి వస్తువులవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని. సో, ఇక్కడ కూడా అలాగే చెప్పారు. సో, ఒక్కొక్కటి ఊహించుకుంటాననమాట. ఏంటి బల్లతో సహా. ఆయనకి ఎలా నచ్చితే అలాగా పాపం ఆహ్, అక్కడ భూమి మీద ఉన్నప్పుడు వారు చాలా ఇబ్బందికరమైన జీవితం. తల్లిదండ్రులు లేరు. ఎప్పుడూ రోడ్లు ఊడ్చుకుంటూ అలా ఉండేవారు. సో, వారికి ఏమీ శాండ్‌విచ్‌లు ఏవో కొన్ని తప్ప హ్మ్, ఏమీ తెలీదు వారికి. కాబట్టి అక్కడ మంచి తనకి తెలిసినలోనే మంచి బల్ల ఊహించుకొని, దాని మీద మంచి టేబుల్ క్లాత్ ఊహించుకొని, ఏం ఫుడ్ కావాలని ఆలోచించి ఆహ్, ఎప్పుడూ తిన్నది పాపం ఏంటంటే ఒక శాండ్‌విచ్చు ఏదో ఒక బర్గరు అలాంటివి ఏవో తినేవారనమాట. సో, అందులోనే ఆయనకి మంచి అనిపించింది ఒకటి ఊహించుకుంటారు. శాండ్‌విచ్ లోపల ఏదో మ ఊహించుకోవడం మర్చిపోతారు. మర్చిపోతే అదంతా కింద పడిపోద్దనమాట. కాబట్టి కంప్లీట్‌గా అన్నీ ఏమేమి కావాలో లోపల పెట్టుకోవడానికి కూడా శాండ్‌విచ్ అంటే 2 బ్రెడ్డల మధ్యలో ఏవో పెడతారండి. కాయగూరలు అలాంటివేమైనా పెట్టుకుంటారు. లేకపోతే ఏమో కాయగూరలతో చేసిన ఇలా ప్యాటీలాగా ఉంటది. అది పెట్టుకుంటారనమాట. సో, అలా నేను ఊహించుకుంటారు, తింటారు మాలి. తిన్న తర్వాత అంతా అయిందా మాలి? కాఫీ అంతా తాగావా అంటే కాఫీ కూడా ఆయన ఊహించుకుంటారు. అదంతా వచ్చేస్తది. బాగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మాలి అయిందా అని అడుగుతారనమాట. అయిందని చెప్పాక అక్కడి నుంచి అక్కడ ఒక హ్మ్. అయితే ఇప్పుడు మాలి అడుగుతారు. "మరి నేనివన్నీ ఎక్కడ పెట్టాలి? ఈ ప్లేట్స్ అవన్నీ క్లీనప్ ఎలా చేయాలి?" అని అడుగుతారనమాట. అంటే "నువ్వు ఎలా అయితే తీసుకొచ్చావో అలాగే అవన్నీ వెళ్ళిపోయినట్టుగా నువ్వు ఊహించుకో. అవన్నీ వెళ్ళిపోతాయని" చెప్తారనమాట. ఆ విధంగా అంటే మనకి దాని ద్వారా ఏం చెప్తున్నారంటే ఆత్మలోకంలో మనం ఏం ఊహించుకుంటే అది జరుగుతుంది అక్కడ. దేనికి యూజువల్‌గా చెప్తారు. అక్కడ ఫుడ్ అన్నప్పుడు నీకు అలవాటు లేదు కాబట్టి ఇక్కడ ఫుడ్ అంటున్నావు. కానీ ఇక్కడ భోజనం అవసరం లేదు. సో, మనము భూలోకంలో ఉన్న అలవాట్లు ఆహ్, ఆహారపు అలవాట్లు అక్కడ అవసరం లేదు అనేది వారు చెప్తున్నారు. కానీ అలవాటైపోయిన మనసుకి అది కావాలనిపిస్తది కదండీ! అక్కడికెళ్ళి ఆయనకి అలవాటయ్యేదాకా నువ్వు అలా నీకేం కావాలో అది ఊహించుకోవచ్చు అని చెప్తారనమాట. ఆహ్, బోరిస్ అనే ఆయనున్నారు కదా! ఆయన గైడ్ తీసుకొని వెళ్ళి వారిని ఒక రూమ్‌లోకి తీసుకెళ్తారు. "ఇదిగో మాలి ఇక్కడ డాక్టర్ గారున్నారు. చూడు వీరు నీతో మాట్లాడతారు. నిన్ను గైడ్ చేస్తారు. ఏం చెయ్యాలో" అని చెప్తారనమాట. హ్మ్. డాక్టర్ గారు ఏం చెప్తే అవన్నీ కూడా నువ్వు శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి మాలి అని చెప్తారు. అంటే అనేసి చెప్పి హ్మ్. అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక మాలికి తనకి స్వీపర్ జాబ్ వచ్చినప్పుడు హెల్త్ చెకప్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సంఘటన గుర్తొస్తది. అమ్మో! ఈ డాక్టర్ అలా ఉన్నార్రా బాబు అనుకుంటాననమాట. హ్మ్. అప్పుడు డాక్టరు "కూర్చో మాలి నీతో మాట్లాడే" టెన్షన్‌గా ఉంటాడు. అనుకుంటారు మాలి. ఉంటే "లేదు కూర్చో మాలి నీతో మాట్లాడాలి కొంచెం. ప్రశాంతంగా కూర్చో, హాయిగా కూర్చో" అని చెప్పేసి డాక్టర్ నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడతారనమాట. ఓహ్! మాట్లాడినా వీరికింకా కొంచెం బిక్కు బిక్కుమని కూర్చొనుంటారు. హ్మ్. "ఏంటి మాలి నీకేం జరిగింది చెప్పు ఇప్పటిదాకా" అని అడుగుతారు. అంటే నేనిలా లాంటి దాంట్లో కు కూరుకుపోయానండి. ఆ తర్వాత నాకేమీ కనిపించలేదు. తర్వాత ఇలాగా జరిగినదంతా విషయం చెప్తారనమాట. హ్మ్. చెప్పేసరికి డాక్టరు ఇవన్నీ కూడా వింటున్నారు. ఆయన చెప్పిందంతా ఫస్ట్. హ్మ్. అవును. చూడు మాలి నీకు మరణం గురించి తెలీదు. మరణం తర్వాత ఉన్న జీవితం గురించి అసలే తెలీదు. నీకు విశ్వాసం లేదు. అందుకే నీవు శరీరం వదిలేసాక శూన్యంలో వేలాడావు. ఇరుక్కుపోయావు. అందులోంచి నిన్ను బయటికి లాగడానికే నీ శవయాత్రను మేము చూపిచ్చామక్కడ. మధ్యలో మాలి తన శవయాత్రను చూసుకుంటాడు కదండీ! తను చనిపోయినట్టుగా ఆహ్, మార్చరీ రూమ్‌లో అన్నీ చూసుకుంటాడు గదా! పై పైకెళ్ళాక కిందది వాళ్ళు చూపిస్తారనమాట.
ఆ! అదంతా కూడా నువ్వు చూసుకున్నావు. కాబట్టి నీకిప్పుడు అప్పుడు నీకు ఆ ఎరుక కలుగుతుంది అని మేము చూపిచ్చాము. ఇదంతా ఎందుకంటే చచ్చిపోలేదు. నీ శరీరం మాత్రమే చచ్చిపోయిందని నీకు తెలియాలి. నీ శరీరం మాత్రమే లేదని నీకు తెలియాలి అని ఈ ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటది. అది ఒక 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 శరీరం విడిచి ఇంకో శరీరంకెళ్తాది తప్ప ఆత్మ ఎప్పటికి నశించదు అని డాక్టర్ చెప్తారనమాట. నశించే స్వభావమున్న మానవ శరీరం ఎప్పటికీ ఆహ్, నశించని ఆత్మ 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 ఎప్పటికీ నశించని ఆత్మ నశించే స్వభావం ఉన్న శరీరంలో ఉంటది అని చెప్తారనమాట. హ్మ్. దానికి చావన్నదే లేదు. అది ఎన్ని శరీరాలు మార్చుకుంటుంది. ఎన్నో శరీరాలు మార్చుకుంటుంది. ఎందుకంటే దానికి ఎన్నో రకాలైన అనుభవాలు కావాలి కాబట్టి అని చెప్తారనమాట. దానికి యుద్ధంలో సైనికుల్లా ఉండాలనే అనుభవం కావాలంటే ఆత్మ అలాంటి లైఫ్‌ని చేసుకొని అలా వస్తదంట. అలాగా మనకి ఏ అనుభవం కావాలో ఆత్మే చేసుకొని మన ఆత్మ ఎంచుకుని వస్తది అని చెప్తారనమాట. సైనికుడిగా జన్మ తీసుకోవాలని అనుభవం పొందాలనిపిస్తే ఆ విధంగా వస్తావు. ఇలా రకరకాల శరీరాలు, రకరకాల అనుభవాలు. అర్థమయ్యిందా? అని అడుగుతారనమాట. మాలి తల ఊపారు. రాంప పుస్తకాల్లో విషయాలు కాస్త కాస్త ఆయనకి అప్పుడు అర్థం అవ్వడం మొదలుపెట్టాయి. అప్పటిదాకా నమ్మలేదు కదండీ! అందుకే మనం మనం మన పత్రి సార్ ఎప్పుడు స్వాధ్యాయం చేయండి అని చెప్తారు కదా! మన పుస్తకాల్లోని విషయాలు కూడా మనం ఏం చదువుతున్నామో, మనం ఏ ఆత్మ జ్ఞానం తీసుకున్నామో అవన్నీ కూడా మనకి తర్వాత కూడా ఎప్పుడూ మన ఆత్మ లెవెల్‌లో ఉండిపోయి మనకు ఉపయోగపడతాయి. మనం వినే క్లాసులు గాని, మనం చదివే పుస్తకాలు గాని, మనకి ఎప్పటికీ ఉపయోగపడతాయి అనేది ఈ సందర్భంలో నేను గ్రహించుకున్నానండి. అయితే ఆ తర్వాత ఎవరికైనా స్వర్గం గురించి కానీ, చావు తర్వాత వెళ్ళే చోటు గురించి కానీ, మరణాంతర జీవితం గురించి కానీ ఎలాంటి అవగాహన లేకపోతే, ఇదిగో నీలాగా శూన్యంలో వేలాడిపోతారు. ఎవరు పలకరించే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడతారు. అలా హ్మ్, గుడ్డివాడికి ఏమీ కనిపించకపోతే ఏమీ లేదు అనుకున్నట్లుగానే మీరు ఏం విశ్వసించలేదు కాబట్టి తర్వాత ఏమి ఉండదు అనే శూన్యంలోనే అక్కడ ఉండిపోతారు. హ్మ్. నీవు అలా ఉండడం నరకం కాదా? అదే నరకము. అంతేగాని సెపరేట్‌గా పైకి వెళ్ళాక పై తలాల్లో ఎలాంటి నరకము ఉండదు. నువ్వు అక్కడ అనుభవించేదే నరకము అని చెప్తారనమాట. మీరు అనుకున్నట్లు నరకంలో అగ్నిగుండంలో ఏయటం అలాంటిదేమి ఉండదు. హ్మ్. ఆహ్ మీరేం భూమి మీదకెళ్ళి, భూమి మీద నేర్చుకోవడానికి వెళ్తారు. భూమి ఒక పాఠశాల అంటారు కదండీ! మన మాస్టర్స్ చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. అలా భూమి మీదకి ఎళ్ళినాక ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటారు. నేర్చుకుని తిరిగి శరీరం అక్కడ శరీరాన్ని అక్కడే పడేసి మీరు ఆత్మగా సూక్ష్మ లోకాల్లోకి సూక్ష్మ శరీరంతో ఇక్కడికొచ్చేస్తారు. అని చెప్తారనమాట. హ్మ్. ఆహ్, ఎన్ ఎన్నో తలాలు ఇలా చాలా భూమే కాదు చాలా హ్మ్. ఇది ప్రస్తుతం ఉన్న భూమికి దగ్గరగా ఉన్న తక్కువ స్థాయి స్థలం. ఎందుకు అంటే నీకు అసలు భగవంతుడంటే విశ్వాసం లేదు. నాస్తికుడివి కాబట్టి నిన్ను ఈ తలానికి తీసుకొచ్చాము అని చెప్తారనమాట. నువ్వు ఇక్కడ ఎందుకున్నావంటే నీకు ఇంతకన్నా పై స్థాయి లోకాలు ఉన్నాయనే విషయం తెలీదు. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు. ఎందుకంటే వాటి గురించి నువ్వు ఏ మాత్రం విశ్వసించడం లేదు కాబట్టి. సరే నువ్విప్పటికే ఈ విషయాలన్నీ విని చాలా అలసిపోయావని చెప్పేసి ఒక రూమ్ చూపిస్తారు వాడికి. ఆ రూమ్‌లోకెళ్ళి ఆయన బాగా రెస్ట్ తీసుకొని, పడుకొని కాసేపు వారికి ఫుడ్ ఆహ్, తీసుకో ఫుడ్ ఇవ్వటానికి ఒక వ్యక్తొస్తారు. వచ్చి ఆయనకంతా ఫుడ్ అది ఇచ్చి అంతా రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ డాక్టరొస్తారనమాట. వచ్చి "ఆర్ యూ రెడీ మాలి? సిద్ధంగా ఉన్నావా?" అని అడుగుతారు. హ్మ్. అంటే సిద్ధంగా ఉన్నానండి అని చెప్తారు. హ్మ్. హాయిగా కూర్చొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ సరిగ్గా వినాలి మాలి అని చెప్తారు. అంటే చూడండి మనం మన అజ్ఞానాన్ని తలంకెళ్ళాక మనకు ఒక కౌన్సిలర్‌ని కూడా ఇస్తారు. ఇచ్చి మనం మనల్ని ఆత్మతలంలో కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి వారు ప్రయత్నించి మనం భూమి మీద జీవించడానికి సిద్ధమైన పరిస్థితుల్ని ఆత్మకు కల్పించి మనల్ని పంపిస్తారు కిందకి.
అని నాకర్థమైంది. ఇవంతా చదివినాక. హ్మ్. భూమి అనే తలము చాలా చిన్నది. ఇలానే చాలా బ్రహ్మాండాలుంటాయి. ఇది ఒక చిన్నది మాత్రమే ఆహ్, అని చెప్తారనమాట. భూమి మీదకెళ్ళి మీరు అన్నీ నేర్చుకోవడానికి మాత్రమే భూమి మీద పుడతారు. ఆ పరిస్థితులన్నీ అనుభవం చెంది మీరిక్కడికి మళ్ళీ వచ్చేస్తారని మళ్ళీ చెప్తారు. ఆత్మలోకం నుంచి ఆత్మలు ఇక్కడ పుట్టడానికి భూమి మీద పుట్టడానికి ఆత్మలోకం నుంచి ఆత్మలన్నీ ఎదురు చూస్తాయంట. ఎందుకంటే అక్కడ భూమి మీద ఎక్కువ నేర్చుకుంటారంట అందుకని. పుట్టకడానికి ముందు చాలా విషయాలు తయారు చేసుకొని, ముందుగా ఆత్మ భూమి మీద ఏం నేర్చుకోవాల్సి ఉంది, ఏ పరిస్థితులు అవసరం అవుతాయి అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ ఆగి మాలి దీని గురించి నీకేమైనా అవగాహన ఉందా? అని అడుగుతారు. అంటే నాకేమీ తెలీదండి. పుడతాము, పుడతాము. ఆ తర్వాత చనిపోయాక మనల్ని ఇడ్చేస్తారు. అంతే అంతకన్నా నాకేం తెలీదు అని చెప్తారనమాట. అందుకే జాగ్రత్తగా విను. ఇక్కడైనా అర్థం కా ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు అని చెప్తారు. ఒక ఆత్మ ఏమి నేర్చుకోవాలో నిర్ణయించుకున్నాక ఏ పరిస్థితులు కావాలో పరిశీలించి తగిన తల్లిదండ్రులను నిర్ణయించుకొని ఆత్మే తల్లిదండ్రులను నిర్ణయించుకుంటుంది. నిర్ణయించుకొని అక్కడ భూమి మీద ఆ పరిస్థితులు తన పుట్టడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ తల్లి గర్భంలో చేరుతుందంట. పుట్టాక తన గతమంతా మర్చిపోయి, భూమి మీద నేర్చుకోవడం మొదలుపెడుతుంది. భూమి మీద చనిపోక ముందు తనకున్న విషయ పరిజ్ఞానంతో తనకున్న ఏమైనా వాళ్ళ ఆహ్, మత కట్టుబాట్లను బట్టి వాళ్ళకేమైనా మరణానంతర జీవితం గురించి ఏమైనా చెప్పినట్లయితే వారికి ఎంతో సహాయం అవుతుంది. లేదు అంటే మళ్ళీ ఆ శూన్యంలోనే చిక్కుకుంటారు అని చెప్తారు. హ్మ్. ఇక్కడి నుండి నువ్వు హాల్ ఆఫ్ మెమరీస్ అంటే జ్ఞాపకాల భవంతి లేదా న్యాయ భవంతికి వెళ్ళి, నీవు మీ భూమి మీద గడిపిన జన్మ గురించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటావు. మాస్టర్స్ చూడండి ఇది అక్కడి నుంచి ఆ డాక్టర్ గారు ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పి, ఇది నువ్విలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పి ఆయన కొంచెం కౌన్సెలింగ్ చేసి, ఎందుకు ఆ సందిగ్ధ పరిస్థితిలో వారు ఉండడం అయ్యింది, అసలు ఏంటి అనే వివరణ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, నువ్విప్పుడు జ్ఞాపకాల భవంతిలోకి ఎళ్ళాలి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వేమేం చేశావో అనేవన్నీ అక్కడ బేరీజేసుకుంటావు అని చెప్తారు. ఆ తర్వాత నీవు నేర్చుకోవాల్సిన వాటి కోసం నీ తల్లిదండ్రులని కావాల్సిన పరిస్థితులను నిర్ణయించుకుంటావు. అక్కడికెళ్ళి అన్ అందరిని మన జీవితంలో మనకు మాస్టర్స్ చాలా సార్లు చెప్పారు కదండీ! మనం మన పరిస్థితులన్నీ మనమే ప్రణాళిక వేసుకొని వస్తాము అని. అంటే ఈ జ్ఞాపకాల భవంతిలో అది జరుగుతుందనమాట. అంటే గత జన్మలో ఏం చేశాము అనేది అక్కడ న్యాయవాది ఎవరు ఉండరండి. కానీ మనకే అక్కడ చేసింది భూమి మీద మనకు చేసింది తప్పా, ఒప్పా అనే జ్ఞానం అక్కడ కలుగుతుంది. దాన్ని బట్టి తర్వాత జన్మ యొక్క పరిస్థితుల్ని, తల్లిదండ్రులని మనమే ఎంచుకుంటాము. మనము ఈ గుణాల్ని నేను సరిచేసుకుంటాను. ఈ కర్మల్ని నేను తీసుకెళ్తాను అని చెప్పి మనమే సోల్ ప్లాన్ చేసుకుంటాము. మన ఆత్మ ప్రణాళికని రాసుకుంటాము అని మరొకసారి ఈ బుక్‌లో ఇలా రాయటం ఈ చదవడం ద్వారా మనము గుర్తు చేసుకోవచ్చండి. ఆ! అలా తల్లిదండ్రులని అందరిని నిర్ణయించుకొని అలా మళ్ళీ ఇంకొంచెం ఎదిగిన జ్ఞానంతో ఇంకాస్త పై తలాలకి చేరుతాము. అక్కడ మళ్ళీ జన్మలో ఇంకా మంచి జ్ఞానాన్ని తెచ్చుకొని నెక్స్ట్ లోకాలకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాము అని చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్మ్. ఈ తలము. కాబట్టి నీవు ఇక్కడ ఉన్న విషయాలను నేర్చుకుంటే మళ్ళీ ఇంకాస్త మెరుగైన పాఠశాల కోసం భూమి మీదకు వెళ్ళొచ్చు. అంటే ఇక్ ఇప్పుడు మన అక్కడ తను ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం మంచి విషయాలు భూమి మీద నేర్చుకొని, ఇంకొంచెం మంచి తలాలకు నువ్వు వెళ్ళొచ్చు నెక్స్ట్ అని చెప్తారనమాట. హ్మ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చావు తరువాత ఇంకేం లేదు అనుకున్న వాళ్ళే. ఆయన ప్రస్తుతం ఉన్న తలమంతా అందరూ తర్వాత ఇంకేం లేదు అనుకున్న వాళ్ళే అంట. హ్మ్. ఇక్కడ చావు తర్వాత హ్మ్. ఇక్కడ చావు తర్వాత కూడా జీవితం ఉందని తెలుసుకుంటారు. అక్కడ చావు తర్వాత జీవితం ఉందని తెలుసుకొని ఇంకా
హ్మ్. అక్కడ ఆ జ్ఞానాన్ని వాళ్ళకందించి ఇంకొంచెం మెరుగైన తలానికి పంపించడానికి ప్రయత్నిస్తారనమాట. కౌన్సెలింగ్ చేస్తారు అక్కడ. నెమ్మదిగా మాలి ఇలా అడిగాడు. అయితే డాక్టర్ గారు ఇక్కడ వాళ్ళు భూమి మీద వాళ్ళతో కూడా మాట్లాడొచ్చా? అని అడుగుతారనమాట. అప్పుడు డాక్టర్ గారు అత్యవసరం అనిపిస్తే, అత్యవసర పరిస్థితిలో ఇక్కడ ఒక వ్యక్తి భూమి మీద వ్యక్తితో అనుసంధానం పెట్టుకోవచ్చు అన్నాడు. మళ్ళీ మాలి అడిగాడు, "మరి నేను చనిపోతే ఇ హ్మ్. ఇలా సాలిడ్‌గా కనిపిస్తున్నానేంటి? ఇలా కనిపిస్తున్నానేంటి?" అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, "నువ్వు నేను ఒకే తలంలో ఉన్నాము కాబట్టి మనిద్దరం ఒకరికొకరం కనిపిస్తున్నాము. అదే నెక్స్ట్ తలం వ్యక్తుల్ని, ఐదో తరం, ఆరో తరం వ్యక్తుల్ని నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థంతో నిర్మితమై ఉన్నాము. కాబట్టి ఒకరికొకరు కనిపిస్తూ ఉన్నాము. అదే 5 లేక 6వ తలం నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వస్తే అతను మనకు కనిపించడు." మళ్ళీ అడిగాడు, "డాక్టర్ నేను విన్నది నిజమేనా? ఎవరైతే నిజమైన హ్మ్. క్రైస్తవులో వారికి స్వర్గంలో" డాక్టర్ ఏమని చెప్తారంటే, మత మతం ఆధారంగా ఎవరికీ మనం మతంలో డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి కదండీ! అంటే మనం ఈ మతంలో ఉంటే ఆహ్, డైరెక్ట్‌గా స్వర్గంలో ఉంటాము అలాగని చెప్పేసి, లేకపోతే ఏంటి హ్మ్. ఇంద్రలోకానికెళ్తాము, లేకపోతే ఈ లోకంకెళ్తాము అలాంటివి ఉంటాయి కదండీ! ఎవరి మత బిలీఫ్స్‌ని బట్టి. అలాంటిదేమీ ఉండదు. అదంతా మనం అనుకునేది. ఎవరు చనిపోయినా వాళ్ళు మానసిక స్థితులను బట్టి వాళ్ళకి జరిగేది హ్మ్, ఉంటుంది. ఏదైనా మంచి చేశారా? మంచి చెయ్యాలని కనీసం ప్రయత్నించారా? అలాంటివి మాత్రమే చూస్తారు అని చెప్తారనమాట. ఇవి కూడా వాళ్ళకి వాళ్ళే ఆహ్, ఇటువంటివి. ఇవి కూడా వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనుష్యులు వాళ్ళకున్న నమ్మకాలను బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాటినే చూస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. మనం ఏమైతే చనిపోయాక ఎలా ఉంటదనుకుంటామో అలాంటివే మనం చూస్తాము. కాబట్టి మనం ఇక్కడ సరైన జ్ఞానం తీసుకొని వెళ్ళాలి. నీలాంటి వాళ్ళలో ఉన్న సగుణం ఏంటంటే, ఏం ఏమి నమ్మకుండా ఓపెన్‌గా ఉంటారు. అదొక్కటే నీకు చాలా అడ్వాంటేజ్ అయింది మాలి అని చెప్తారనమాట. కష్టాలు, దుఃఖాలు అనేది ఇక్కడ సూక్ష్మ లోకాల్లో ఏమి ఉండవు. అన్నీ భూమి మీదే ఉంటాయి. అది మీరు తీసుకెళ్ళిన ప్రణాళికను బట్టి ఉంటది అని చెప్తారనమాట. అయితే హ్మ్. మాలి మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తారు. నేను ఇంకోటి కూడా విన్నాను. ఎవరైనా ఎక్కడైనా సరే చనిపోతే స్వర్గానికో లేదా మరో చోటకో తీసుకువెళ్ళడానికి హెల్పర్స్ అంటే సహాయకులు ఉంటారని కానీ నేను ఏ హెల్పర్స్‌ని చూడలేదు. నాకు ఎవరు సహాయం చేయలేదు అని అడుగుతారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదండీ! మనం చనిపోయాక మన ఆత్మీయులు వచ్చి తీసుకెళ్తారని. అలా నాకేం దొరకలేదు. నేనిలా విన్నాను. అది నిజమేనా అని అడుగుతారన్నమాట. డాక్టర్ దీనికి సమాధానంగా అవును హెల్పర్స్ ఉంటారు. కానీ నీకు ఏ విషయంలోని విశ్వాసం లేదు కదా! అందుకే హ్మ్. నువ్వు పేర్చుకున్న అజ్ఞానపు నల్లటి తారు రూపంలో పొర హ్మ్. హ్మ్. పొగ రూపంలో అందులోనే మునిగి ఉండిపోయావు. నీకందుకే హెల్పర్స్ ఎవరు దొరకలేదు అని చెప్తారనమాట. నీకు నమ్మకం లేదు కాబట్టి హెల్పర్స్ ఎవరు రాలేదు. లేకపోతే హ్మ్. అలాగే చనిపోయిన వారి తాలూకు ప్రియతములో, తల్లిదండ్రులో ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి స్వాగతం చెప్పి తీసుకువెళ్తారు. కానీ నీవున్న ఈ తలం అన్నింటికన్నా తక్కువ స్థాయి సూక్ష్మలోకం. ఇక్కడ కేవలం నీ వంటి వాళ్ళు వస్తారు. అందుకే నీకు స్వాగతం చెప్పడానికి ఎవరూ రాలేదు. నీకున్న అపనమ్మకమే నిన్ను వా వాళ్ళెవ్వరిని కలవకుండా చేసింది. జ్ఞాపకాల భవంతికి వెళ్లి నీ గతించిన జీవితం తాలూకు ప్రతి సంఘటన చూసుకో. ఎక్కడెక్కడ ఫెయిలయ్యావు, ఆహ్, ఏవేవి సరిచేసుకోవాలో, నేర్చుకోవాలో తెలుసుకో. అక్కడ నీవు జన్మభూమి మీద ఎక్కడ తీ ఎక్ మరో జన్మ భూమి మీద ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అన్నీ నిర్ణయించుకుంటావు అని చెప్తారనమాట. ఆహ్, ఆహ్, అలాగా మాలిని ఆ జ్ఞాపకాల భవంతిలోకి పంపిస్తారు. నీ జీవితంలో అక్కడ ఆహ్, నీవు లోపలికి వెళ్లి నీకక్కడ భూమి కనిపిస్తుంది. అక్కడ నువ్వేం చేశావో కూడా అక్కడ ఆత్మలోకాల్లో భవిష్యత్తు, పాస్టు అదే
గతించిన కాలము, భవిష్యత్తు కాలము అలా ఏమి ఉండవటండి. మనం అక్కడ అన్నీ చూసుకోవచ్చంట. కాబట్టి నీకక్కడికి ఆ జ్ఞాపకాల భవంతికెళ్ళినాక నువ్వు ఇదివరకు చేసినవన్నీ కూడా నువ్వొక్కసారి రివైండ్ చేసి చూసుకోవచ్చు. ఎళ్లి చూసుకొని అందులో నువ్వు చేసిన తప్పొప్పులు నువ్వే బేరీజు వేసుకోవాలి. దాన్ని బట్టి మరొక అద్భుతమైన జన్మ తీసుకోవటానికి మరొక మంచి ప్రణాళిక నువ్వే వేసుకోవాలి అని చెప్పి పంపిస్తారనమాట. ఆహ్, నీవ్ నీవు జీవితంలో నీ జీవితంలో నువ్వు చేసిన పనులు వాటి పట్ల ఇతరులు ఎలా ప్రభావం అయ్యారు ఇవన్నీ కూడా నీకు కనిపిస్తాయి. అదే జ్ఞాపకాల భవంతి లేదా తీర్పు ఇచ్చే భవనం. అయితే అందులో ఏ వ్యక్తి జడ్జి స్థాయిలో కూర్చొని నీకు తీర్పు చెప్పరు. నువ్వైనా, ఎవరైనా సరే తన జీవితంలో సంఘటనలు ఇతరుల మీద వారి ప్రభావం తెలుసుకొని తన తప్పులను, తన ఫెయిల్యూర్స్‌ను తెలుసుకొని హ్మ్. ఎందుకలా జరిగింది? ఇలా కాకుండా ఇంకెలా జరిగితే సరిపోతుంది అన్నది ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నువ్వు లోపలికెళ్ళి చక్కగా నీ ప్రణాళికను నువ్వు రాసుకో అని చెప్తారనమాట. మాలి కాసేపు స్థాణువులా, బొమ్మలా నిలబడిపోతారు. చీపురు లేని రోడ్డు క్లీనర్‌లా అనిపిస్తదాయనకి. ఆయనకి తెలిసిందే రోడ్ క్లీనింగ్ కదండీ ఎప్పుడు అలా. అయితే ఆయన ఆహ్ అక్కడ కౌన్సిలర్స్‌తో కూర్చొని, మళ్ళీ భూమి మీద తన జన్మని ఎలా తీసుకోవాలో అంటే పాత జన్మలో ఏమేం చేశానో అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకొని, ఎక్కడైతే తప్పొప్పులు చేశారో అవన్నీ కూడా చెక్ చేసుకొని, అక్కడున్న కౌన్సిలర్‌తో కూర్చొని, మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన పరిస్థితుల గురించి డిస్కస్ చేయడం ప్రారంభించాడు. తన భవిష్యత్తులో భూమి మీద తీసుకోబోయే జన్మ మరింత మెరుగ్గా, మరింత జ్ఞానంతో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరింత ఉన్నతమైన సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళవచ్చునన్న భావనతో కౌన్సిలర్‌ల ముందు మాలి కూర్చున్నాడు. కాబట్టి మనకెలా ఉంటది, అక్కడికెళ్ళి జ్ఞాపకాల భవంతిలో మనం చేసినవన్నీ కనబడతాయి. మన ఆత్మ ప్రణాళికని మనమే అక్కడ ఎవ్వరు జడ్జిలుండరు. మన తప్పొప్పులు మనకే తెలుస్తాయి. మనమే అది బేరీజేసుకొని, అద్భుతమైన ప్రణాళికనేసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాము అని ఎంతో చక్కగా ఇక్కడ మనకి హ్మ్. రాంప గారు మాలి యొక్క జీవితం ద్వారా మనకి తెలియచెప్పారండి. మొత్తం ఈ మాలి జీవితంలో అంటే ఒక సమ్మరైజ్ చేసుకుంటే మనము, ఆయన నమ్మకాన్ని బట్టి మనం మరణానంతర జీవితం ఎలా ఉంటదని నమ్మితే దాన్ని బట్టి మనం అక్కడ ఆహ్, మన తలానికి వెళ్ళడానికి ఎలా దారి దొరుకుతుంది అనేది ఉంటది. అండ్ మనం ఈ జీవితంలో ఏ ఏ తప్పొప్పులు చేశామో, ఏం మంచి చేశామో, ఏం చెడు చేశామో అవన్నీ మనం పైకెళ్ళి చూసుకొని, ప్రణాళిక వేసుకొని, మళ్ళీ ఇక్కడికి భూమి మీదకి మెరుగైన తలాలకి వెళ్ళటానికి ఇక్కడికొస్తాము. భూమి భూమి మీదకి రావటానికి ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే, మన ఈ మానవ జన్మ అనేది ఎంత దుర్లభం కదండీ! అంటే ఇది దొరకడమే చాలా కష్టం. అలాంటిది మనము ఈ జన్మని అనవసరమైన విషయాల మీద కాన్సంట్రేట్ చేయటానికి వృధాగా వేస్ట్ చేసుకోకూడదు కదండీ! ఎవరి ఆత్మ ప్రణాళిక వారిది. అంతే కదండీ! ఇప్పుడు మన కుటుంబ సభ్యులే ఉండొచ్చు. మన అత్తగారో, మన మన హస్బెండో, మన పిల్లలో అలా అని చెప్పి వారేమైనా తప్పు చేస్తే చెప్పకూడదని కాదు. చెప్పాలి. కానీ దాని గురించి మనం బాధపడక్కర్లేదు. చెప్ మనం చెప్పే ఆహ్, ఎ స్వతంత్రం మనకుంటది. కానీ ఆళ్ళ ప్రణాళికను మనం ఆపకూడదు. పిల్లలకైతే నువ్వు ఇదే చదవాలి, అదే చదవాలి అని చెప్పి మనం ఇచ్చేయక్కర్లేదు. కానీ మనం గైడ్ చెయ్యాలి. కానీ వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. అలాగే ఎవరైనా మన జీవితంలోకొచ్చినప్పుడు మనం ఈళ్ళెందుకురా బాబు మన జీవితంలోకొచ్చారు అనుకోడానికి లేదు. అదంతా సారీ. ఆ ప్రణాళికంతా మనం చూడండి మంచి జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా! ఇది మనం చేసుకున్న పుణ్యం గదా! అనుకుంటాం. అదే ఏమైనా సరైన విషయం జరగకపోతే వెంటనే మనకనిపిస్తుంది. అబ్బా! ఈళ్ళెందుకు మన జీవితంలోకొచ్చారు అని. కానీ అది కూడా మనం ప్రణాళిక యేసుకొని మనుషుల్ని, పరిస్థితుల్ని కూడా అంటే ఏంటి? ఎవరైనా మనల్ని నిందించే పరిస్థితొచ్చినా, లేదంటే మనకి మంచి చేసే పరిస్థితొచ్చినా, ఎలాంటి పరిస్థితినైనా ఒక చీమ కుట్టే పరిస్థితయినా,
లేకపోతే ఒక పెద్ద వరం దొరికే పరిస్థితయినా అంటే ఎంతో మంచి జరిగే పరిస్థితయినా మనమే తెచ్చుకుంటాము. కాకపోతే మనం పుట్టినాక దాన్నంతా మర్చిపోతాము అని ఈ 'మాలి' యొక్క కథ ద్వారా మనకి కథ కాదు నిజంగా జరిగిన సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది మాస్టర్స్. కాబట్టి మనం ఎంతో ఎరుకతో ప్ర ప్రతీదీ జరిగింది మన జీవితంలో జరిగే ప్రతి దానికి మనమే బాధ్యులము. మనమే దాన్నంతా రాసుకొనొస్తాము అని ఎవ్వరిని నిందించకుండా జనరల్‌గా మనము గబుక్కున ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళని అనడం గాని, నిందించడం గాని జరుగుతూ ఉంటది కదండీ! ఎరుక మనలో చాలా మంది ధ్యానం చేస్తూ ఇవన్నీ ఫాలో అవుతున్నాం గాబట్టి అలా ఉండదు. బట్ ఎప్పుడైనా ఎరుక కోల్పోయినప్పుడు గబుక్కన అనేస్తాము. అలాంటివేవి ఉండకూడదు. ఎందుకంటే మన ప్రణాళికని, మన చుట్టుపక్కల పరిస్థితుల్ని, మనుషుల్ని మనమే తెచ్చుకొని వస్తాము అనేది మనం అద్భుతంగా వీరి యొక్క జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా, మాలి యొక్క జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశాన్నిచ్చిన మీ అందరికీ నేను తె ఆహ్, నాకు తెలిసి తెలియంది ఏదో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచిన మీరెంతో ప్రశాంతంగా విన్నందుకు ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? లేకపోతే యెస్. చెప్పండి. భవాని గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా బిడ్డకి గూడా మా అమ్మమ్మ, తాత తొలుకపోయిర్రు మేడం అక్కడికి. హ్మ్. హ్మ్. మా అవునండి. అమ్మమ్మ నేను గూడా చూడలేదు. హ్మ్. వాళ్ళు తొలుకపోయిర్రు. నా బిడ్డ జన్మ తీసుకున్నాక వాళ్ళక్కడ లేరిగ. హ్మ్. కనిపించలేరు. అవునండి. ఆహా! ఆ! చాలా. ఇదంతా ఇలా హ్మ్. తొలకొచ్చింది నా బిడ్డనే మేడం. ఈ దారి చూయించింది. ఈళ్ళకొచ్చినాకనే అవునండి. జీవితం ఉన్నది ఇవన్నీ తెలుస్తున్నాయి బుక్స్ చూసినా కొద్దీ. ఆ! అంతే కదండీ! ఎప్పుడైనా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. మన దుఃఖం ఎప్పుడు పోతుంది అంటే, ఆ జ్ఞానం అందడం వలన. దానికి మన మాస్టర్స్ అందరికీ ఎంతో మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును మేడం. వంశీ మాస్టర్‌కి, మీకందరికి. మీరక్కడ, మేమిక్కడ ఇంత కలవడం ఎంత అదృష్టం అది. అంతా మాస్టర్ అవును గారిచ్చిన మేడం. అవకాశం అండి. ఇది బుక్ పీడిఎఫ్ ఉందా మేడం? పీడీఎఫ్ నా దగ్గర లేదండి. ఉంటే నేను మేడం మణిమాల మేడంకి పంపిస్తానండి. ట్రై చేయండి మేడం ఎవరినైనా అడిగి. ప్లీజ్. హ్మ్. అది మహాజ్ఞానం బుక్‌లో చూసినా పేరు లేదు అందుల. ఆవలి తీరమని లేదు బుక్ అందుల. అవునండి. థాంక్ కానీ నాకైతే చాలా అద్భుతంగా అనిపిచ్చింది. పుస్తకం చిన్నది గాని చదువుతుంటే ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనిపిచ్చిందనమాట. ఓకే. అవును. మహాజ్ఞానం బుక్‌లా ఇట్లా ఉంటాయి కదా! ఈ బుక్స్ కొనండి అన్నారు గానీ ఆవల తీరం కనపడలేదు చూసినా. అవునండి. ఆహాహా! పీడిఎఫ్ టైమ్ ఉన్నప్పుడు చేసి మేడంకి పంపియండి మేడం ప్లీజ్. హ్మ్. తప్పకుండా అండి. థాంక్ యూ అండి. సో మచ్ మేడం. థాంక్ యూ అండి. యతేంద్ర గారు మాట్లాడండి. నమస్తే మేడం. మామూలుగా ఈ బుక్ నేను ఇంతకు ముందు కూడా చదివి ఉన్నాను, విన్నాను, వేరే వాళ్ళు చదవంగా విన్నాను. కానీ ఓహ్! మీరు చాలా స్పష్టంగా చదివారు మేడం. చాలా అవును. స్పష్టతగా ఉంది. మీరు ఇక్కడ ఇండియాలో ఉంటారా? యుఎస్‌లో మేడం? యూఎస్‌లో ఉంటామండి. ఓకే. ఆయన కూడా చాలా స్పష్టతగా అక్కడ స్లాంగ్ రాకుండా అచ్చ తెలుగులో బాగా చదివారు. ఈ ఇప్పుడు అంటే కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. బట్ ఇంతవరకు చదివన్నాను కాబట్టి ఈరోజు జరిగిన టాపిక్ ఏంటి అన్నది నేను తెలుసుకోగలిగాను. కానీ దీంట్లో అవునండి. మన యొక్క పరివర్తన అనేది ఎలా ఉండాలి అన్నది ఈ ఈ ఘట్టంలో బాగా చెప్తారు. హ్మ్. ముఖ్యంగా మనిషి యొక్క చాలా మంది అంటా ఉంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకు గవర్నమెంట్ నాకు ఇచ్చింది ఇది ఐ కెన్ స్పీక్ వాట్ ఎవర్ నాకు ఏది కావాలంటే నేను అది మాట్లాడొచ్చు. కానీ మన స్వేచ్ఛ మనకుంది. కానీ అవతల వాళ్ళ స్వేచ్ఛని ఇబ్బంది పెట్టే హక్కు మనకు లేదు. అంతే అది అండి. అంగుళీమానుడు తెలుసుకున్నాడు. హ్మ్. మనం అవును. జీవించాలి అని అన్నది మనకు ఏ విధంగా ఉందో, ఎదుటి జీవికి గూడా జీవించాలి అన్న ఒక అంటే మనం ఈ జీవితం తీసుకొని, ఈ శరీరం తీసుకొని, మనం ఏ విధంగా అయితే మా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నామో,
అదే కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఇంకో జీవి కూడా ఆ విధంగా జన్మ తీసుకున్నది. అంటే అంతే. దానికి అర్థం ఏమిటి? వారి యొక్క కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. నీ కర్మ ఫలితాన్ని నువ్వు ఎలా అనుభవిస్తున్నావో వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు వేరే ఒక మనిషిని గాని, జీవిని గాని హింసించే హక్కు నీకెక్కడిది? అందుకనే అంతే. పత్రిజీ గారన్నారు. శాకాహారులుగా మారండి అని ఎందుకన్నారు? అంతే దీనికే గదా! అన్నమాట. ఏ అవునండి. వేరే ఈ 74 లక్షల సంవత్సరాల వేరే వేరే జన్మలు తీసుకున్న తర్వాత మనకు మానవ జన్మ వచ్చింది అని అంటారు. ఆ 74 లక్షల జన్మలలో ముందు జలచరాలుగా, తర్వాత ఈ విధంగా వేరే వేరే జంతువులుగా, క్రిమికీటకాలుగా, చెట్లుగా, పుట్టలుగా ఇట్లా ఎన్నో జన్మలు మనం తీసుకున్న తర్వాత మానవ జన్మ వచ్చింది. ఏదో ఒక అవును. జన్మలో మనం గూడా ఆ మేకో, కోడో ఏదో ఒకటి అయ్యుంటాం గదా! లేకపోతే వేరేదో రొయ్యో ఏదో ఒకటి అయ్యుంటాం గదా! అప్పుడు వేరే అవును. వాళ్ళు మనల్ని చంపి తింటే మనకెంత బాధ కలిగి ఉంటుంది. ఇప్పుడు అవును. మనం ఎలా చేస్తాము? అంటే ఇది ఎందుకంటే ఇది చాలా కరెక్ట్ పాయింట్ అనిపిచ్చి చెప్తున్నాను మాస్టర్. ఆ! డీవియేట్ అయ్యుంటే అయ్యో! సారీ. లేదు. లేదు. అయ్యో! అలా ఏం లేదు సార్. చాలా మంచి విషయం చెప్తున్నారు. ఎవరి సో, ప్రణాళిక వాళ్ళకున్నప్పుడు ఇంకోళ్ళ ప్రణాళికలో వేలు పెట్టే హక్కు హక్కు గాని, అధికారం మనకెక్కడుంది అనేది ఆ! మీ పాయింట్ అది నాకర్థమైంది. కేవలం మన కుటుంబ సభ్యుల గురించే కాదిది. మన సమాజం అవును. పట్ల గూడా, మన చుట్టూ ఉన్న సొసైటీలో వాళ్ళు గూడా పక్క అంటే వేరేగా కాదు. ఇది ఒక్కన్నా గాని వర్తించుంటే అది యాదృచ్చికమేనండి. పక్కింటి వాళ్ళెలా ఉన్నారు? అరే! వాళ్ళు ఈ విధంగా ఈ విధంగా గాని నేను చెప్పినట్టుగా ఉండుంటేనా వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉండాలి. నేను చెప్పింది వినలేదండి వాళ్ళు. ఎప్పుడు ఇనరు మాట అని అంటా ఉంటారనమాట. వాళ్ళ ఆ! ప్రణాళిక అది. అది. మీరెవరు హ్మ్. ఆ! దాని ద్వారా ఈ ధ్యాన మార్గంలో ఉండే మనం ఎప్పుడైనా సరే, అరే! వాళ్ళు ఎందుకలా లేరు? నేను చెప్పాను గదా! ఇలాంటి ఆలోచనలనేటివి లేకుండా గాని ఉంటే, మన ప్రణాళిక ఏమిటి అన్నది మనం తెలుసుకునే దానికే మనం ఈ ధ్యానంలోకొచ్చాం. ప్రతి మనిషి బిడ్డ పుట్టిన ఒక 10 రోజుల వరకు వాళ్ళెందుకు పుట్టారో తెలిసుంటుందంట. దాని తర్వాత అంటే అది కరెక్టో రాంగో నాకు తెలీదు. ఒక బుక్‌లో చదివాను. దాని హ్మ్. తర్వాత వాళ్ళది మర్చిపోతారంట. అందుకని ఏడుపు ఆపేస్తాడంట పిల్లవాడు. అంటే ఆ హ్మ్. 10 రోజుల పాటు పుట్టిన వెంటనే అసలు నేను చెయ్యాలి అసలు నేనేం చేయలేకపోతున్నాను, నేను కదలలేకపోతున్నా, లేయలేకపోతున్నాం అన్న బాధుంటుందంట. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఆ ప్రణాళిక అనేది గుర్తుంటుందంట. తర్వాత మళ్ళీ ఆ ప్రణాళిక మర్చిపోతారు. ఎందుకంటే కళ్ళు తెరిసి ఈ భౌతిక లోకాన్ని చూస్తున్నాం గాబట్టి. అందుకనే మనం నిద్ర ఆవల తీరం అన్న తర్వాత చూడండి, మనం నిద్రబోయేటప్పుడు కూడా ఆవల తీరం ఎళ్ళొస్తాం మనం. సూక్ష్మయానం చేస్తాం మనం. ఆత్మయానం అవునండి. చేస్తాం. చేసిన తర్వాత నిద్రలో అరే! నేను అక్కడే పోయొచ్చాను. ఇట్లా అనిపించింది. ఫిజికల్‌గా అనిపించింది. ఒక లూసిడ్ డ్రీమ్ ఉంటుంది. లూసిడ్ డ్రీమ్ అంటే ఒక స్తబ్దత అనేది వస్తుంది. మనం అక్కడ హ్మ్. చేయాలి కానీ చేయలేం. ఇవన్నీ గూడా మనకు సశరీరంగా మనం భౌతికంగా జీవించున్నప్పుడు గూడా అది జరుగుతుంది. కానీ దాన్ని ఎవ్వరం పట్టించుకోలేం. ఇవన్నీ తెలుసుకునే దానికోసమే ఈ ధ్యాన మార్గం అన్నమాట. సో, అంతే. చాలా అద్భుతంగా ఉంది మేడం. కొన్ని వేరే పాయింట్లు ఏదైనా చెప్పుంటే ఏమనుకోవద్దు. చాలా మంచిగా అయ్యో! అనిపించింది లేదండి. ఈరోజు. అద్భుతం. వినగాలనే మీరు చెప్పే స్పష్టత చాలా బాగుంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. మాస్టర్స్ ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేపోతే క్లాస్ ఎండ్ చేసుకుందామండి? సరేనండి. క్లాస్ క్లోజ్ చేసుకుందామండి అయితే. మణిమాల మాస్టర్ గారు